ఆలపాటి సుబ్బారాయుడు ధర్మశాస్త్రం చుట్టుపక్కల ప్రజలకు అందిస్తున్న సేవలు మరవలేనివని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కొనియాడారు. గుంటూరు జిల్లా పొన్నూరులో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వంగవీటి మోహనరంగ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఆలపాటి సుబ్బారాయుడు ఆశయాలను ఆయన వారసులు కొనసాగించాలని ఆకాంక్షించారు. అనంతరం వికలాంగులకు సైకిళ్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలపాటి సుబ్బారాయుడు గారు, స్వర్గీయ ఆలపాటి సుబ్బారాయుడు గారు, శ్రీమతి వెంకయ్యమ్మ గారి యొక్క దాతృత్వంతో ఏర్పడిన ఈ సుబ్బారాయుడు పథకం కానీ, అలాగే ఏఎస్ఎం కాలేజీ కావచ్చు, గర్ల్స్ హై స్కూల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పుడో 1937వ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం వారి మరణం తర్వాత ఆలపాటి చలపతిరావు గారు, ఆయన మా తండ్రి గారికి అత్యంత సన్నిహితుడు, ఇద్దరు చాలా కలిసి దగ్గరగా ఉండేవాడు. మేమందరం పిల్లలుగా ఉన్నాం అప్పుడు. మరి వారు తర్వాత దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఏ దాతృత్వంతో అయితే మన సుబ్బారాయుడు గారు దీన్ని ఏర్పాటు చేశారో దాన్ని మరింత విస్తృతంగా ఈ ప్రాంతంలో ఉన్న పరిసర ప్రజానీకానికి అందజేసే విధంగా చలపతిరావు గారు విశేషమైన కృషి చేయడం జరిగింది. దానిలోనే కాకుండా వారు మన తర్వాత పిల్లలే మర్చిపోతూ ఉంటారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1937వ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేశారు కాబట్టి డిసెంబర్ 26వ తారీఖున ఈ రోజు నుంచి ప్రతి సంవత్సరం కూడా వారి పేర్లు చిరస్మరణీయంగా ఉండే విధంగా ప్రతి సంవత్సరం ఆ కార్యక్రమాలను నిర్వర్తించడానికి ప్రత్యేకమైన అనుమతి ఇవ్వడం జరిగింది. దాన్ని కాబట్టి ఈ రోజు నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆలపాటి సుబ్బారాయుడు గారు, వెంకయ్యమ్మ గారు, ఆలపాటి చలపతిరావు గారి యొక్క వారిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం నుంచి వారి పేర్లు మీద ఈ సత్రం నుంచి వచ్చిన ఆదాయంలో ఇటువంటి కార్యక్రమాలు చేసే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి గత అంశాలు తేడా తెలియజేయడానికి చిరస్మరణీయంగా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం చాలా సంతోషం. అది ఈ రోజు నుండి ప్రారంభం కావడం మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తాను. అలాగే నేను ప్రత్యేకించి ఈఓ గారికి కూడా అభినందన తెలియజేస్తా ఉన్నా. ఈఓ గారు కొంచెం గట్టిగా కనపడతారు, ఎండోమెంట్స్ లో గట్టిగానే ఉండాలి, కానీ పని అంటే పని విధంగా చేసే మనస్తత్వం కలిగిన వ్యక్తి. నేను చాలా మందిని చూస్తా ఉంటాను, కానీ మొదట్లో నేను కూడా కొద్దిగా చాలా గిట్టమ్మాయి అనుకున్నాను. గిట్టమ్మాయి ఉండాలి కాబట్టి ఈఓ గారిని కూడా ఒక మంచి కార్యక్రమాన్ని సత్రం తరఫున తీసుకొని పెద్దవాళ్ళు దానం ఇచ్చిన వాళ్ళ యొక్క పేరు ప్రతి సంవత్సరం స్మరించుకునే విధంగా చేసినందుకు, దానిలో మీరు ఇక్కడ ఈవోగా ఉండగా స్టార్ట్ చేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ చౌదరి గారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజు నా చేతుల మీద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ, వారికి ఎయిడెడ్ కాలేజీలు కంటిన్యూ చేయాలి, పోస్టులు ఇవ్వాలి అంటే ఆ స్థలాలు రాసి ఇవ్వనండి.